నమస్తే గురు. నేను రీసెంట్‌గా టీచర్స్ మీద చేసిన 2 వీడియోస్‌కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అండ్ చాలా డీఎమ్స్ కూడా వచ్చాయి నాకు. మేజర్‌గా ఏంటంటే, భయ్యా మాకు ఇలాగ కోడింగ్ ఎగ్జామ్‌లో క్వెషన్ బానే అర్థమైంది. లాజిక్ కూడా క్రాక్ చేసాము. కోడ్ కూడా మంచిగానే రాసాము. బట్ రన్ చేసి చూస్తే ఇండెంటేషన్ ఎర్రర్స్ అని చెప్పేసి వస్తున్నాయి. ఎంత సాల్వ్ చేసినా కూడా ఆ ఇండెంటేషన్ ఎర్రర్స్ పోవట్లేదు. అసలు ఇండెంటేషన్ ఎర్రర్స్ అంటే ఏంటి అని చెప్పేసి డీఎం అయితే చేశారు. అండ్ ఇంకా కొంతమంది ఏం చేశారంటే, భయ్యా క్వెషన్ అర్థమవుతుంది అండ్ లాజిక్ కూడా బిల్డ్ చేయగలుగుతున్నాం, క్రాక్ చేయగలుగుతున్నాం. బట్ ఆ ఇన్పుట్ తీసుకోవడం రావట్లేదు అని చెప్పేసి ఇంకో కొంతమంది మెసేజ్ చేశారు. సో ఈ వీడియోలో మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అయితే ఇచ్చేస్తాను ఈ 2 క్వెషన్స్‌కి. అసలు ఈ వీడియోలో మనం ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇండెంటేషన్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? వస్తే ఎలా సాల్వ్ చేయాలి? దీని గురించి మాట్లాడదాం. అండ్ డిఫరెంట్ కేసెస్‌లో ఇన్పుట్స్‌ని ఎలా తీసుకోవాలి? ఇన్ జావా, పైథాన్ ఈ రెండిట్లో డిఫరెంట్ ఇన్పుట్స్‌ని ఎలా తీసుకోవాలి? ఈ రెండిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మన వీడియోస్‌ని చూస్తున్నారు. మనం 1Kకి దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్‌గా ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K హిట్ చేసేద్దాం ఈ వీడియోతో మనం. రైట్ మామ, మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరే, జాగ్రత్తగా ఒకసారి వినండి. నేను చెప్పే పాయింట్ ఇప్పుడు మీకు మీ చేతిలో ఒక టీసీఎస్ జాబ్ని పెట్టేస్తుందేమో. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను నా పర్సనల్గా నాకు హెల్ప్ అయింది. నేను చాలా మంది ఈ టిప్ని యూజ్ చేయకుండా చాలా మంది ఫెయిల్ అయింది కూడా నేను చూసాను కాబట్టి చెప్తున్నా, వినండి ఒకసారి. ఏంటంటే, మీరు కోడ్ రాశారు అనుకోండి. కోడ్ రాశారు, దాంట్లో ఎన్ని కొన్ని టెస్ట్ కేసుల్లో కొంతవరకు టెస్ట్ కేసులు పాస్ అయ్యాయి. మీకు అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకొక లాజిక్ ఏదైనా ట్రై చేస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారా అంటే, ఉన్న కోడ్ని లేపేసి ఇంకో కోడ్ రాస్తారు. ఆ కోడ్ పని అవ్వలేదు అనుకోండి, అప్పుడేం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ కోడ్ని కొట్టుకుంటూ వస్తారనమాట. స్టార్టింగ్ నుండి టైప్ చేసుకుంటూ వస్తారు. అక్కడ చూస్తే టైం అయిపోతుంది అనమాట. ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టుగా ఇలాగే ఉంటుంది ఇది కూడా. సో అప్పుడు మీరు ఏమన్నా మీకు ఏదైనా ఇంకా గుర్తొచ్చి ఫస్ట్ రాసిన కోడ్లో ఎంతో కొంత కొంచెం రన్ అయ్యే కేసెస్, దాన్ని ఇంకా మాడిఫై చేద్దాం అనుకోని మీరు మళ్ళీ ఫస్ట్ దానికి వద్దామంటే మీ కోడ్ అక్కడ ఉండదు. స్టార్టింగ్ నుండి ఇలా టైప్ చేసుకుంటూ వస్తారు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలన్నా అంటే, కామెంట్స్ యూజ్ చేయండి. కమెంట్స్ అలవు కదా. కమెంట్స్ ఎలా పెట్టాలో తెలియదు చాలా మందికి. పైథాన్లో కమెంట్స్ ఎలా ఇవ్వాలి, జావాలో కమెంట్స్ ఎలా ఇవ్వాలి, అండ్ మల్టీలైన్ కమెంట్స్ పైథాన్లో ఎలా ఇవ్వాలి, మల్టీలైన్ కమెంట్స్ జావాలో ఎలా ఇవ్వాలో ఎవరికి తెలియదు అనమాట. చాలా మందికి తెలియదు. ఏం చేస్తారు, ఉన్న కోడ్ అంతా లేపేస్తారు. నెక్స్ట్ ఇంకో కోడ్ ఏదో రాసుకుంటారు, అది పని అవ్వకపోతే మళ్ళీ ఇంకో కోడ్ రాసుకుంటూ కూర్చుంటారు. సో మీరు చేయాల్సింది అలా ఏంట్రా అంటే, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్లో పెట్టేసి ఇంకో లాజిక్ ట్రై చేయండి. ఈ లాజిక్ ఆ లాజిక్ రెండింటిని కంపేర్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. జనరల్ ఇలా మన కోడ్ ఏదో ఉందనుకోండి, ఆ కోడ్లో సింగిల్ లైన్ కమెంట్ చేయాలంటే పైథాన్లో ఏం చేస్తానరా అంటే, హ్యాష్ అని చెప్పేసి వాడితే సింగిల్ లైన్ కమెంట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూస్తారా, మధ్యలో దాన్ని నేను కమెంట్ కొడితే మధ్యలో లైన్ మాత్రమే కమెంట్ అయింది, మిగతా పైన కింద ఏది కమెంట్ అవ్వలేదు. అది మీరు కోడ్ మల్టిపుల్ లైన్స్ ఉంటుంది కదా, సింగిల్ లైన్ అయితే కాదు కదా. సో మల్టిపుల్ లైన్స్ నువ్వు కమెంట్ చేయాలరా అంటే, సింగిల్ త్రిబుల్ కోడ్స్ నువ్వు స్టార్ట్ చేసావంటే చూసావా, ఆటోమేటిక్గా 2 లైన్లు వెళ్ళి కమెంట్ అయిపోయాయి. అదే నేను ఏం చేస్తాను, ఫస్ట్ లైన్లోకి వెళ్ళి త్రిబుల్ కోడ్స్ ఇస్తాను నేను సింగిల్వి. చూసావా, 3 లైన్ కూడా కమెంట్ అయిపోయాయి. ఎంతవరకు కమెంట్ అవుతురా అంటే, నువ్వు లాస్ట్లో ఎక్కడైతే మళ్ళీ మూడు లైన్లతో నువ్వు స్టాప్ చేస్తావో అక్కడ దాకా కమెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసావా, కలర్ మారిపోయింది అంటే ఆ ఫస్ట్ 3 లైన్లు కమెంట్లో ఉన్నాయన్నమాట. సో ఇలాగ పైథాన్లో మనం సింగిల్ లైన్ కమెంట్స్ ఇలా చేస్తాం. అదే మనం జావాలో కమెంట్ చేయాలనుకోండి, డబల్ స్లాష్ అని ఇచ్చామనుకోండి, సింగిల్ లైన్ కమెంట్ అయిపోయింది, ఆ లైన్ మాత్రమే కమెంట్ అయింది. అదే మనం మల్టీ లైన్ కమెంట్ చేయాలరా అంటే, స్లాష్ స్టార్ ఇచ్చేసాం అనుకో, అది ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా కమెంట్ అయిపోయింది అనమాట. సో నువ్వేం చేయాలి, ఫస్ట్ 3 లైన్లు మాత్రమే నువ్వు కమెంట్ చేద్దాం అనుకున్నావు అనుకో, ఇక్కడ దాకా కమెంట్ అవ్వాలనుకో. ఇప్పుడు నేనేం చేస్తానంటే, స్టార్ స్లాష్ ఇచ్చాను అనుకో, చూసారా, ఆ లైన్స్ మాత్రమే కమెంట్ అయ్యాయి. అలాగా జావాలో పైథాన్లో ఈ కమెంట్స్ చేయడం నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ మనం ఇండెంటేషన్ ఎర్రర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇటు పైథాన్లో చూద్దాం, ఇటు జావాలో కూడా చూద్దాం. ఇండెంటేషన్ ఎర్రర్స్ అంటే ఏంటి? ఇండెంటేషన్ ఎర్రర్స్ అంటే ఏమీ లేదు. ఇండెంటేషన్ అంటే ఏంటంటే స్పేసెస్ అనమాట. ఈ స్పేసెస్ ఎప్పుడు వాడాలి, ఏంటి, ఎందుకు అసలు ఈ స్పేసెస్ అంటారా? ఏం లేదు. ఈ స్పేసెస్ ఎందుకంటే, ఇప్పుడు పైథాన్లో మనం ఏదన్నా కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ చూడగానే ఒక మనిషికి అర్థమైపోవాలి కదా. ఈ సెట్ ఆఫ్ కోడ్ అంతా ఇందులో ఉంది, ఈ సెట్ ఆఫ్ కోడ్ అంతా ఇందులో ఉందని చెప్పేసి చూడగానే అర్థమైపోవాలి కదా. సో ఆ రీడబిలిటీ పెంచడం కోసం పైథాన్లో ఏం చేశారంటే, ఇండెంటేషన్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఆ ఇండెంటేషన్ అంటే ఏంటి, స్పేసెస్ అని చెప్పాను కదా. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక లూప్స్ తీసుకోండి, ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ కానీ, ఇలా లూప్స్ తీసుకోండి. ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకోండి, ఇఫ్ కానీ, ఎల్స్ కానీ, ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఆర్ కొన్ని ఫంక్షన్స్ తీసుకోండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, వీటి మధ్యలో చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందా, ఫర్ లూప్ రాస్తారు. ఫర్ లూప్ లోపల చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందా, అంటే ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఈ ఫర్ లూప్ లో ఉందని ఎలా చెప్తావు నువ్వు? చూడగానే నీకు ఎలా అర్థమవుతుంది?
నువ్వు అన్ని ఎలా పడతా రాసావు అనుకో, ఎలా పడతా లైన్స్ అన్ని నువ్వు స్టార్ట్ చేసావు అనుకో, అప్పుడు చూడగానే నీకు అర్థం కాదు కదా. సో అలా చూడగానే నీకు అర్థం కావడం కోసం పైథాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇండెంటేషన్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కోడ్ రాసి పెట్టాను. ఈ కోడ్ ఏంటి, ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ వరకు స్టార్టింగ్ నంబర్ అంటే 1 నుండి సమ్ ఎంత అని చెప్పేసి, ఇప్పుడు నేను ఒక నంబర్ 5 అని ఇచ్చాను అనుకోండి, 5 అని ఇచ్చినప్పుడు స్టార్టింగ్ నంబర్ నుండి అంటే 1 నుండి 5 వరకు సమ్ ఎంత అని చెప్పేసి, అలా వాడు ఎంత నంబర్ ఇస్తే అంత నంబర్ వరకు సమ్ ఎంత అని చెప్పేసి ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాశాను. ఈ ప్రోగ్రామ్లో ఏం చేశాను, ఒక ఫర్ లూప్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. ఆ ఫర్ లూప్ లోపల ఏం చేశాను, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని చెప్పేసి చేశాను. ఇది నా కోడ్, యాక్చువల్ కోడ్. ఇక్కడ నేనేం చేస్తాను, ఈ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ నేనేం చేస్తాను అంటే స్టార్టింగ్ లైన్ నుండి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పైథాన్లో ప్రతిదీ లెఫ్ట్ రైట్ గా వెళ్తుంది. సో నేను కూడా ఏం చేస్తాను, ఇలా 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 పెట్టాను అనుకోండి, ఇది ఏమన్నా చూడగానే మీకు అర్థమవుతుందా, అంటే రీడబిలిటీ ఏమైనా ఉందా మీకు, లేదు కదా. సో అక్కడ చూడగానే ఇప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఏ బ్లాక్లో ఉందని ఎలా చెప్తావు, చెప్పలేము కదా. సో ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్స్ అన్నవి వస్తాయన్నమాట. అంటే ఇండెంటేషన్ అన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు చెప్తావా ఈ కింద ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా కూడా ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా ఫర్ లూప్లో ఉందని నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఒక స్పేస్ ఇచ్చాను కాబట్టి. సో దాన్ని మనం ఇండెంటేషన్ అంటాం అనమాట. ఇండెంటేషన్ అంటే ఏంటంటే ఒక ట్యాబ్ స్పేస్ కానీ లేకపోతే 4 స్పేసెస్ కానీ, ఎప్పుడు మీరు ఏదైనా ఒక మెథడ్ స్టార్ట్ చేసినప్పుడు, కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టార్ట్ చేసినప్పుడు, ఆర్ ఫర్ లూప్స్ డూ వైల్ కానీ ఫర్ కానీ ఇలా లూప్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇండెంటేషన్స్ అన్నవి ఇస్తాం అనమాట పైథాన్లో. ఓకేనా. చాలా కంపైలర్స్ అయితే, టీచర్స్ కంపైలర్ అయితే ఓల్డ్ కంపైలర్ కాబట్టి చాలా మంది, ఇప్పుడు నేను చెప్పాను కదా ట్యాబ్ స్పేస్ అని యూస్ చేయొచ్చు లేకపోతే 4 స్పేసెస్ అని, మీరు చాలా మంది ఏం చేస్తారంటే ట్యాబ్ స్పేస్ ఇచ్చి ట్రై చేస్తారనమాట. టీసీఎస్ వాడేది ఓల్డ్ కంపైలర్ కాబట్టి కొన్నిసార్లు అదేంటి ట్యాబ్ స్పేస్ని తీసుకోదనమాట. సో చాలా మందికి ఈ ఇండెంటేషన్ ఎర్రర్స్ అన్నవి వస్తాయి. సో నేనేం చెప్తానంటే మాన్యువల్గా 4 స్పేసెస్ అయితే ఇవ్వండి, అక్కడ మీకు ఇండెంటేషన్ ఎర్రర్స్ అయితే రావన్నమాట. ఇది పైథాన్లో. జావాలో ఏంటంటే ఇండెంటేషన్ ఎర్రర్స్ అన్న కాన్సెప్టే లేదనమాట. ఒకవేళ జావా యూస్ చేసి కోడ్ రాసే వాళ్ళు ఇండెంటేషన్ ఎర్రర్స్ గురించి భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం జావాలో ఏం చేస్తాం, ఇక్కడ చూసుకుంటే మీరు ఒకసారి ఇక్కడ మనం జావాలో జనరల్గా ఏం చేస్తాం, ఏమైనా లూప్స్ రాసినప్పుడు కానీ ఫంక్షన్స్ రాసినప్పుడు ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఇస్తామా. సో ఫ్లవర్ బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందో దాని మధ్యలో ఉన్న కోడ్నే కదా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఈ దీంట్లో ఉందని చెప్తాం. సో మనం ఈజీగా చెప్పేచ్చు కదా. సో మనకు జావాలో ఈ ఇండెంటేషన్ ఎర్రర్స్ అన్న కాన్సెప్ట్ లేదనమాట. అదే పైథాన్లో ఏం చేస్తామంటే మనం కోలన్ ఇస్తాం, ఇలాగా ప్రతి ఫర్ లూప్ పక్కన కానీ ఫంక్షన్ పక్కన కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ పక్కన కానీ ఇలా ఇస్తాం. స్టార్టింగ్ ఒకటే ఇస్తాం, ఎండింగ్ ఎక్కడో తెలియదు కదా మనకు. సో అక్కడ ఇండెంటేషన్ ఎర్రర్స్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. నేను ఇందాక ఇండెంటేషన్ ఎర్రర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను జస్ట్ ఓన్లీ ఫర్ లూప్స్ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ తర్వాత ఈ ఫంక్షన్స్ గురించి మాట్లాడాను. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ కి మనం ఇలా స్పేసెస్ ఇవ్వాలి అది అని. మీరు ఇంకా వేరే లైన్స్ ఆఫ్ కోడ్ లో కూడా మీరు అన్యూజువల్ స్పేసెస్ ఇచ్చారనుకోండి, మీకు అక్కడ కూడా ఎర్రర్స్ పడతాయి అనమాట, ఇండెంటేషన్ ఎర్రర్స్ అన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాగానే ఉందంతా, దీన్ని నేను రన్ చేసుకుంటే నా కోడ్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా రన్ అయిపోతుంది అనమాట. అదే నేను ఇక్కడ ఈ ఏజ్ దగ్గర ఒక అన్యూజువల్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇలాగ ఒక స్పేస్, అంటే మీకు తెలియదు కదా ఇక్కడ స్పేస్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి, పొరపాటున ఏదో ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి ఇక్కడ, దీన్ని నేను రన్ చేసి చూస్తే ఇక్కడ చూసారా ఇండెంటేషన్ ఎర్రర్స్. సో ఇలాగనమాట, ఓన్లీ లూప్స్లో మాత్రమే కాదు, అక్కడ స్పేస్ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వకూడదు, ఎక్కడ స్పేస్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదో ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సో ఇక్కడ నార్మల్ లైన్స్కి నువ్వు అన్యూజువల్ స్పేసెస్ అయితే ఇవ్వకూడదు అనమాట. సో ఇక్కడ స్పేస్ తీసేసి నువ్వు రన్ చేస్తే నీకు యాజ్ యూజువల్గా నీకు రన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలో దీని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, సింగిల్ ఇంటీజర్ ఇన్పుట్ అంటాడు. అంటే ఒక సింగిల్ ఇంటీజర్ వస్తే దాన్ని మనం ఎలా ఇన్పుట్గా తీసుకోవాలి అని. పైథాన్లో అయితే ఎలా తీసుకుంటామంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇస్తాం అనమాట. అది సమ్ వేరియబుల్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చామంటే ఒక ఇంటీజర్ని సింగిల్ ఇంటీజర్ని అది ఇన్పుట్ కింద తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను, ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత ఈ కోడ్ అంతా రాసాను అనమాట. ఈ కోడ్ నేను రన్ చేస్తే ఇది నన్ను అడిగిద్ది. సో ఇక్కడ నేను ఎన్ ఈక్వల్ టు ఏమి ఇస్తా, 5 ఇస్తా. 5 ఇచ్చి ఎంటర్ కొట్టానంటే చూసారా ఆ సమ్ అంతా 1 నుండి 5 వరకు సమ్ ఎంత 15 కదా. సో అలా అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేసి దీని ఏం చేస్తాను, సమ్ ఒక 6 ఇచ్చి ఎంటర్ కొడతాను అనమాట. చూసారా 21. ఇప్పుడు జావా గురించి అనుకోండి, మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఇక్కడ ఏదో చేశాడు, ఇక్కడ ఏదో రాశాడు. ఏం రాశాడు, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటాడు. ఫస్ట్ ఈ ఇంపోర్ట్ అంటే ఏంట్రా అంటే, మనం జనరల్లీ స్పీకింగ్ ఇంపోర్ట్ అంటే ఏంటి, ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ అంటారు కదా. అంటే ఏంటి, ఎక్కడో ఉన్న దాన్ని ఇక్కడ తెచ్చి అమ్మడం, లేదా ఎక్కడో ఉన్న దాన్ని ఇక్కడ తెచ్చుకోవడం, దాన్ని కదా ఇంపోర్ట్ అనేసి అంటాం మనం. సో ఇక్కడ కూడా అంతే, ఇంపోర్ట్ అంటే ఏంట్రా అంటే జావాలో ఎక్కడో ఉన్న కోడ్ని ఇక్కడ పట్టుకురావడం. అర్థమవుతుందా, అంటే వేరే చోట ఎక్కడో ఉంది కోడ్, అది దాన్ని నేను యూజ్ చేసుకోవాలి, నాకు కావాలి ఆ కోడ్. సో నేను ఆ కోడ్ని ఇక్కడ యూజ్ చేసుకోవడానికి నా దగ్గర నా ప్రాజెక్ట్లో నా కోడ్లో నా క్లాస్లో యూజ్ చేసుకోవడానికి నేను ఈ ఇంపోర్ట్ అన్న దాన్ని వాడతాను అనమాట. సో
ఇంపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు, ఓకే ఈ ఇంపోర్ట్ గురించి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ప్యాకేజ్ గురించి మీకు తెలియాలి. ప్యాకేజ్ అంటే ఏంటి, మనం జనరల్గా ఒక స్టోర్కి వెళ్ళాం అనుకోండి, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఏం చేస్తాం, కూరగాయలు అన్నీ తీసుకుంటాం, ఒక కవర్లో పెడతాం. ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులు అన్నీ తీసుకుంటాం, ఒక కవర్లో పెడతాం. మన స్నాక్స్ సంథింగ్ అన్ని మిగతావన్నీ కలిపి ఒక కవర్లో పెడతాం. ఇక్కడ అన్ని కలిపి ఒక కవర్లో పెడుతున్నాం. ఆ కవర్ని ఏమంటామంటే ఇక్కడ మనం ప్యాకేజ్ అంటాం. ప్యాకేజ్ అంటే ఏంట్రా అంటే డిఫరెంట్ మాడ్యూల్స్, క్లాసెస్, సంథింగ్ డిఫరెంట్ కోడ్ అంతా కలిపి మనం ఒక ప్యాకేజ్లో చేసి పెడతాం అనమాట. మనకి ఏది కావాలో కవర్ల నుండి మనం తెచ్చుకుంటాం, మనం తీసుకుంటాం. అలాగా ఇక్కడ ఏమంటున్నాడు, ప్యాకేజ్ ఏంటి, ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అంటున్నాడు. అంటే ఇంపోర్ట్ జావాలో యూటిల్ అన్న ప్యాకేజ్లో స్కానర్ని నాకు తీసుకురా. ఆ స్కానర్ అంటే ఏంట్రా అంటే ఇక్కడ స్కానర్ అంటే ఏంట్రా అంటే మీకు డౌట్ రావాలి, స్కానర్ ఏంట్రా అని. జావాలో మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఈ స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏమంటున్నా, యూటిల్ డాట్ స్కానర్ అంటున్నా. నాకు స్కానర్ మాత్రమే కావాలి, నేను ఇన్పుట్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి నేను స్కానర్ ఇచ్చాను. అదే నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ యూటిల్ డాట్ స్టార్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడేం చేస్తుందంటే ఆ యూటిల్ ప్యాకేజ్లో మొత్తాన్ని దాంట్లో ఉన్న ఎంత కోడ్ ఉంటే అంత కోడ్ని పట్టుకొచ్చి మన ముందు పెట్టేస్తుంది అనమాట. అర్థమైందా? నువ్వు జస్ట్ నీకు ఏది కావాలో అది మాత్రమే కావాలి అంటే నువ్వు జస్ట్ నీకు ఏది కావాలో అది కావాలి అని ఇస్తావు. నాకు అన్ని కావాలరా బాబు, నేను ఎప్పుడు అంటే అప్పుడు నేను ఏదైనా యూజ్ చేసుకుంటాను అంటే యూటిల్ స్టార్ అని ఇచ్చేసాం అనుకో, ఆ ప్యాకేజ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని నీకు ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. సో అది ఇంపోర్ట్ అంటే అది, ప్యాకేజ్ అంటే అది. ఇప్పుడు మనం జావాలో ఇన్పుట్ తీసుకోవాలంటే ఎలాగా, ఏం చెప్పాను, స్కానర్ క్లాస్ తీసుకోవాలని చెప్పాను. స్కానర్ క్లాస్ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, జావా డాట్ యూటిల్ నుండి తెచ్చుకోవాలి. సో జావా డాట్ యూటిల్ నుండి మనం స్కానర్ క్లాస్ని తెచ్చుకున్నాం. సో స్కానర్ క్లాస్ని ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఒక ఇన్పుట్ కావాలి కదా, నాకు ఒక ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలి కదా. మనము జావాలో ఇన్పుట్ని రీడ్ చేయాలంటే ఏం చేస్తాంరా అంటే ఎస్సీ డాట్ అంటే స్కానర్ క్లాస్ డాట్ కదా, అంటే స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడామనుకోండి. నెక్స్ట్ ఇంట్ అని వాడినప్పుడు ఏంటంటే ఒక ఇంటీజర్ని ఇన్పుట్గా తీసుకుంటుంది అనమాట. సో ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే రాసి పెట్టాను నేను. ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తే ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఆ కంపైలర్కి అర్థం కావాలి కదా, ఇక్కడ స్కానర్ అనేది ఏదో రాసావు, ఆ స్కానర్ అనేది ఏంటో ఆ కంపైలర్కి అర్థం కావాలి కదా. సో నువ్వేం చేయాలి, అదేంటో రాయాలి. సో ఏం రాయాలి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ మనకేం కావాలి, స్కానర్ క్లాస్ కదా, స్కానర్ అని చెప్పేసి ఇచ్చేసి ఇప్పుడు నువ్వు దీన్ని రన్ చేసావంటే ఆ ఎర్రర్ అనేది నీకు పోతుంది అనమాట. చూసావా, ఎంటర్ అని ఇంటీజర్ అంటుంది. సో నేనేం చేస్తాను, 5 అని ఇస్తాను. 5 అని చెప్పి ఎంటర్ ఇచ్చానంటే ఇక్కడ చూసారా, యూ ఎంటర్డ్ 5 అని, అంటే ఒక ఇంటీజర్ని అది రీడ్ చేసుకున్నట్టే కదా అర్థం. సో ఇలా అనమాట, ఒక సింగిల్ ఇంటీజర్ని రీడ్ చేసుకోవాలంటే ఇలాగా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒక స్ట్రింగ్ని ఇన్పుట్గా తీసుకోవాలంటే. సో ఫస్ట్ మనం పైథాన్లో అయితే చూద్దాం. ఓకే, పైథాన్లో ఇందాక మనం ఇంటీజర్ని రీడ్ చేయాలంటే ఏం చేసాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి ఇచ్చాం. ఓకేనా, ఇలా ఇచ్చాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి ఇలా ఇచ్చాం. అదే మనం స్ట్రింగ్ని రీడ్ చేసుకోవాలంటే ఇది ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ అని ఇచ్చాం. అదే ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే జస్ట్ ఏమి ఇస్తావు అంటే ఇన్పుట్ అని చెప్పేసి సరిపోతుంది అనమాట. జస్ట్ ఇలా ఇన్పుట్ అని ఇచ్చేస్తే పైథాన్లో ఒక స్ట్రింగ్ని రీడ్ చేసేసుకుంటుంది. అది జావాలో అనుకోండి, దీనికి 2 కేసులు ఉన్నాయన్నమాట. ఒక వాడి ఇచ్చాడు అనుకో, సమ్ ఏమని టీసీఎస్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి, టీసీఎస్ ఎగ్జామ్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక 2 స్ట్రింగ్స్ కదా, అంటే స్పేస్ సపరేటెడ్ ఒకటి, ఒక సింగిల్ వర్డ్ ఒకటి. అలాగే జావాలో ఈ రెండింటిని రీడ్ చేసుకోవడానికి మనకి రెండింటికి సపరేట్ మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటి, ఇన్పుట్ తెచ్చుకోవాలంటే జావాలో ఏంటి, స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాడు, బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక స్ట్రింగ్ ఇంపోర్ట్ చేసుకుంటాడు కాబట్టి స్ట్రింగ్ ఎస్టీఆర్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనం జావాలో ఏంటి, ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నామంటే దాని డేటా టైప్ని కూడా మనం డిక్లేర్ చేయాలి కదా. సో స్ట్రింగ్ అని చెప్పేసి ఒక డేటా టైప్ని డిక్లేర్ చేసుకొని ఏం చేస్తున్నాడు, ఆ స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ లైన్ అంటున్నాడు. ఇక్కడ మనకు 2 ఉంటాయి అనమాట. ఒకసారి ఇది రిలేస్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఏమైనా జావాలో ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఒకటి, ఇంకొకటి ఏంట్రా అంటే నెక్స్ట్ లైన్ ఒకటి అని చెప్పేసి 2 ఉన్నాయి జావాలో. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ నెక్స్ట్ లైన్ అన్నది ఏంట్రా అంటే మనము ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, మై నేమ్ ఈస్ దినేష్ కార్తిక్ అని, అంటే మధ్యలో స్పేసెస్ ఉన్నాయా, ఆ స్పేసెస్ ఉంటే రీడ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాంరా అంటే ఈ నెక్స్ట్ లైన్ యూజ్ చేస్తాం. అంటే స్పేసెస్ ఉన్నా కూడా అది సింగిల్ స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ అంటే నెక్స్ట్ లైన్లో ఇంకొక స్ట్రింగ్ వచ్చే వరకు ఈ నెక్స్ట్ లైన్ అనేది ఏం చేస్తుంది, పక్కన ఉన్న స్పేస్ సపరేటెడ్గా ఉన్నా కూడా ఇది రీడ్ చేసుకుంటుంది అనమాట. అదే ఈ నెక్స్ట్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం రా అంటే ఇన్పుట్ తీసుకోవడానికి సింగిల్ వర్డ్, ఒక సింగిల్ స్ట్రింగ్ ఉన్నప్పుడు. ఇందాక చెప్పిన టీసీఎస్ అని సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే నెక్స్ట్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. సో ఇది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కింద కావాలి అంటే ఇక నేను ఏమి ఇస్తాను, స్ట్రింగ్ కదా మనం ఇన్పుట్గా తీసుకోవాలి. సో స్ట్రింగ్ అని చెప్పేసి ఇస్తాను. ఇక్కడ నేను ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అని చెప్పేసి ఇస్తాను నేను.
ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. చూసారా ఏమని వచ్చింది, మై నేమ్ ఇస్ దినేష్ కార్తిక్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకు, నేను నెక్స్ట్ లైన్ ఇచ్చాను కాబట్టి. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ అని చెప్పేసి వాడతా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తే ఎంటర్ అని ఇంటిజర్ ఉంటుంది. నేనేమిస్తాను, మై నేమ్ ఇస్ దినేష్ కార్తిక్ అని చెప్పేసి ఇస్తాను నేను. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇక్కడ చూసారా మై అని చెప్పేసి మాత్రమే రీడ్ చేసుకుంది. ఎందుకు, నేనేం చెప్పాను, సింగిల్ వర్డ్ మాత్రమే రీడ్ చేసుకుంటుంది అని చెప్పాను. నెక్స్ట్ అన్నది స్పేస్ వచ్చిందిరా అంటే దానికి రీడ్ చేయదు. ఇక్కడ చూసారా మై అని చెప్పేసి మాత్రమే వచ్చింది, స్పేస్ వచ్చింది కాబట్టి మై తర్వాత అది ఇంకా రీడ్ చేయలేదు అనమాట. సో అలాగా సింగిల్ వర్డ్ ని మనం రీడ్ చేసుకోవాలంటే నెక్స్ట్ అని చెప్పేసి వాడతాం, అంటే స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ అని చెప్పేసి. అదే మనం ఆ లైన్ అంతా రీడ్ చేయాలి, వచ్చిన స్ట్రింగ్ అంతా రీడ్ చేయాలంటే ఏం చేస్తాం, నెక్స్ట్ లైన్ అని చెప్పేసి వాడతాం. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్ స్పేస్ సపరేటెడ్ ఇంటీజర్స్ అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2, 3, 5, 6 ఇలా ఇచ్చాడు అనుకోండి, స్పేస్ సపరేటెడ్ ఇచ్చాడు అనుకోండి. వీటిని రీడ్ చేయడం ఎలాగంటే పైథాన్ లో ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా స్ప్లిట్ అని చెప్పేసి వాడతాం అనమాట. సో ఇక్కడ ఏం చేశాడు, A, B, C, D ఈక్వల్స్ టు ఇంట్ అవన్నీ ఇంటిజర్సే కదా. సో ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అంటున్నాడు. అంటే ఏంట్రా అంటే వాడు ఇచ్చే స్పేస్ సపరేటెడ్ ఇంటిజర్స్ ఉన్నాయా, అక్కడ ఏం చేస్తాడంటే స్ప్లిట్ ఫంక్షన్ వాడుతున్నాడు అనమాట. అక్కడికి ఏం చేస్తాడు, స్పేస్ ఉన్న దగ్గర అంతా స్ప్లిట్ చేసుకుంటే వెళ్తుంది. అదే జావాలో అనుకోండి, సో ఫస్ట్ టైం మనం SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడామనుకోండి, ఈ ఫస్ట్ క్యారెక్టర్ అదే ఫస్ట్ ఇంటిజర్ వస్తుంది. తర్వాత నువ్వు మళ్ళీ SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని వాడామనుకో ఇది వస్తుంది. తర్వాత అలా ఎన్నిసార్లు వాడితే దాని నెక్స్ట్ ఇంటిజర్లు అన్నీ వస్తాయన్నమాట. సో జావాలో అయితే ఇలాగనమాట. పైథాన్లో అయితే స్ప్లిట్ ఫంక్షన్ వాడే అయితే నువ్వు చేస్తావు అనమాట. దీనికి ఒకసారి మనం ఎగ్జాంపుల్గా అయితే చూద్దాం. ఓకే, ఇలా ఇచ్చింది కదా, నేను దీన్ని రన్ చేసి అయితే చూస్తాను నేను. ఇక్కడ చూసారా స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ ఇచ్చి నేను రన్ చేశాను కాబట్టి ప్రింట్ అయ్యాయి అనమాట 1, 2, 3, 4 అని చెప్పేసి. అదే మనం జావాలో ఇచ్చి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం జావాలో ఇచ్చి అయితే రన్ చేద్దాం. ఓకే, 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 అని చెప్పేసి ఇస్తాను నేను. చూసారా ఇక్కడ కూడా ప్రింట్ అయింది. సో ఇలాగనమాట మనం స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ ని, మల్టిపుల్ స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ ని మనం రీడ్ చేయాలంటే జావాలో ఇలాగా, పైథాన్లో అలాగా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, అరే ఇన్పుట్ అంటే ఒక అరేని ఇన్పుట్ గా తీసుకోవాలంటే విత్ సైజ్ గివెన్ సపరేట్లీ అంటున్నాడు. అంటే ఫస్ట్ వాడు సైజ్ ఇస్తాడు, దాని తర్వాత అరే ఎలిమెంట్స్ అయితే ఇస్తాడు కదా. ఇలాంటి కేసులో మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి ఫస్ట్ పైథాన్ లో చూద్దాం మనం. సో ఇక్కడ ఏమంటున్నాడు, పైథాన్ లో ఏమంటున్నాడు, ఫస్ట్ వాడు ఎలా ఇస్తాడంటే ఇన్పుట్ ఇక్కడ నేను రాసి చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. ఎలా ఇస్తాడు, ఇలా 5 ఇచ్చేసి 1, 2, 3, 4, 5 అంటే ఇలా ఇచ్చాడు అనుకోండి. అంటే ఫస్ట్ సైజ్ ఇచ్చేసి తర్వాత ఆ అరే ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి. దీన్ని రీడ్ చేయడం ఎలాగా, సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మనకి ఇన్పుట్ ఏమొస్తుంది, ఒక ఇంటిజర్ వస్తుంది. ఏంటది, సైజ్. సో ఏం చేశాడు వీడు, ఇంట్ ఆఫ్ ఒక ఇంటిజర్ని రీడ్ చేయాలంటే మనకి ఏంటి పైథాన్లో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి వాడతాం. సో అలాగనమాట. సో ఫస్ట్ ఒక ఇంటిజర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంటిజర్ రీడ్ చేసుకున్నాడు, అంటే ఇప్పుడు ఇందులో 5 ఉన్నట్టు. తర్వాత ఏం చేస్తున్నాడు, లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని చెప్పేసి వాడుతున్నాడు. మీరు ఇందాక గమనించినట్లయితే స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ని ఎలా రీడ్ చేశాడు, ఇందాక స్ప్లిట్ మెథడ్ వాడి దాన్ని రీడ్ చేశాడు అనమాట. ఇందాక ఎప్పుడు దీని ముందులో స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ స్ప్లిట్ యూజ్ చేసి వాడు చేశాడు. సో ఇప్పుడు కూడా అంతే అనమాట. ఈ స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఏం చేస్తాడంటే స్ప్లిట్ వాడే వాడు రీడ్ చేసుకుంటాడు. తర్వాత ఏమంటున్నాడు, ఇవి అరే అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, లిస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాడు అనమాట. పైథాన్ లో లిస్ట్ అరే ఒకటిలా ఉంటాయి కాబట్టి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ స్ప్లిట్ అని ఇచ్చామంటే అక్కడ స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ దగ్గర ఏం చేస్తాడంటే వాడు స్ప్లిట్ కొట్టేసి అన్నిటిని పడేసి ఒక లిస్ట్ లో అయితే పడేస్తాడు అనమాట. సో ఇది ఒక అరేలా ఫామ్ అయిపోయింది కదా లాస్ట్ కి. సో ఇలా ఫామ్ అవుతుంది అనమాట లాస్ట్ కి. సో అది ఓకేనా. అది జావాలనుకోండి, ఫస్ట్ ఏం వస్తుంది మనకి ఇన్పుట్, సైజ్ వస్తుంది కదా. సో ఏం చేస్తున్నాడు, సైజ్ ని మనం రీడ్ చేసుకోవాలంటే ఒక ఇంటిజర్ ని రీడ్ చేసుకోవాలంటే ఏంటి, నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడతాం జావాలో అయితే. ఓకే, నెక్స్ట్ ఇంట్ అన్నది బాగానే ఉంది. తర్వాత ఏంటి, మనకి ఒక స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ అన్న వస్తాయి. అంటే సైజ్ తెలుసు ఎన్ని వస్తాయి, 5 వస్తాయి కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ అనేది పెట్టుకుంటాను అనమాట. ఆ ఫర్ లూప్ ని పైన ఒక ఇంటిజర్ వస్తుందా సైజ్, నాకు ఆ సైజ్ వరకు ఇటరేట్ చేస్తా, అంటే n వరకు ఇటరేట్ చేస్తా. చేసిన తర్వాత ఏం చేస్తుందా అంటే SC డాట్ నెక్స్ట్ అని చెప్తే ఏం చేస్తుంది, ఒక ఇంటిజర్ ని రీడ్ చేసుకుంటుంది. ఆ ఫర్ లూప్ అన్నది ఇంకోసారి ఇటరేట్ అయింది కదా, అప్పుడు నెక్స్ట్ ఇంటిని తీసుకుంటుంది. అలా ఫర్ లూప్ అన్నది n టైమ్స్ ఇటరేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటిజర్ ని తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఏం చేస్తుంది, ఇక్కడ చూసారా అరే ఆఫ్ i అంటుంది. అంటే అరే ఆఫ్ i అంటే ఏంటి, i ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 0 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అరే ఆఫ్ 0లోకి ఏం పెడుతుంది, SC డాట్ నెక్స్ట్ ఇంట్ అంటున్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ టైం ఇంటిజర్ ఏముంది 1 కదా. సో అరేలోకి ఫస్ట్ 1 వెళ్ళిపోయింది అనమాట. సెకండ్ టైం ఆ ఫర్ లూప్ ఇటరేట్ అయినప్పుడు ఏం చేస్తుంది,
అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటున్నావు కదా, అప్పుడు సెకండ్ టైం ఇటరేట్ అవుతున్నాడు ఐ వాల్యూ ఎంత అయింది 1 అయింది, అంటే అరే ఆఫ్ 1 ప్లేస్ లో ఏం వెళ్ళింది ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నావు కాబట్టి 2 వెళ్ళింది. అలాగా ఆ ఫర్ లూప్ అన్నది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతే అన్నిసార్లు ఒక్కొక్క ఇన్పుట్ ని తీసుకొని అది ఏం చేస్తుంది వెళ్ళి అరేలో పెడుతుంది అనమాట. సో ఇలాగా నువ్వు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నావు అరే ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసుకొని ఇంకా నీ కోడ్ నువ్వు రాసుకుంటావు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు టేకింగ్ అరే ఇన్పుట్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద సైజ్ అంటున్నాడు. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు అనమాట. ఎలా అంటే 5 1 2 3 4 5 ఇలా అయితే ఇస్తాడు అనమాట. అంటే ఎలా అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అన్నది ఏంటంటే సైజ్ అనమాట, ఓవరాల్ సైజ్. ఈ మిగతావన్నీ ఏంట్రా అంటే అరే ఎలిమెంట్స్ అనమాట. ఇలా అంటే ఈ మిగతా ఎలిమెంట్స్ అన్ని అరే ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ ఏంట్రా అంటే ఆ అరే యొక్క సైజ్ అనమాట. ఇందాక మనకి ఎలా ఇచ్చాడు 5 అని ఇచ్చేసి ఫస్ట్ మనకు ఒక ఇంటీజర్ ఇచ్చేసాడు, తర్వాత దాని ఎలిమెంట్స్ ఇచ్చేసాడు 3 4 5 అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఫస్ట్ సైజ్ ఇచ్చేసి దాని తర్వాత అరే ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు సైజు అరే రెండు కలిపిచ్చేస్తున్నాడు, ఫస్ట్ ఎలిమెంట్ నీ సైజ్ రా అంటున్నాడు. ఈ రెండింటికి తేడా అర్థమైందా? సో ఇక్కడ ఏం చేసాం మనం ఈ పార్ట్లో ఏం చేసాం ఫస్ట్ ఇంటీజర్ని రీడ్ చేసుకున్నాం, తర్వాత అరేని రీడ్ చేసుకున్నాం. అర్థమైందా? కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి అంతా ఎరేస్ చేస్తాను. ఏముండదు క్లారిటీగా వినండి. ఫస్ట్ నేను పైథాన్లో చెప్తాను, తర్వాత జావాలో చెప్తాను. నేను ఒకసారి ఫస్ట్ పైథాన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నా మనం జనరల్గా స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఏం చేస్తాం స్ప్లిట్ కొడతాం. అది మనకు తెలిసిందే కదా. సో ఏం చేస్తున్నానంటే స్ప్లిట్ కొట్టేసి అన్ని ఎలిమెంట్స్ని ఒక లిస్ట్లో అయితే పడేస్తున్నాను నేను. ఎలిమెంట్స్ అన్నింటినీ పడేస్తే ఒక లిస్ట్లో ఏమొస్తుంది అప్పుడు 5 1 2 3 4 5 మనకి ఇలా అయితే వస్తుందా ఈ లిస్ట్. అప్పుడేం చేస్తున్నాను మనకు స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది పైథాన్లో, నీట్గానే ఉంటుంది కదా. సో ఏం చేస్తున్నా అరే ఆఫ్ జీరో అంటే ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ అనా. అప్పుడు ఏం చేస్తున్నా ఈ ఎన్లోకి ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేసుకున్నా. అంటే ఆ మొత్తం అరేలో నుండి ఫస్ట్ ఎలిమెంట్ని రిట్రీవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంటే కదా మిగతా సైజ్ అంతా. సో ఫస్ట్ ఎలిమెంట్ నేను తీసి ఇందులో పెడుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా మిగతావన్నీ ఏంటి అరే ఎలిమెంట్సే కదా. సో ఆ అరే ఎలిమెంట్స్ అన్ని పట్టుకొని ఇంకొక దాంట్లో పెట్టుకుంటున్నా. సో స్లైసింగ్ కాన్సెప్ట్ అంటే ఏంట్రా అంటే మనం ఒక పార్ట్ ఆఫ్ ది ఒక అరే కానీ ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ కానీ మనం స్లైసింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాను అరే ఆఫ్ 1:2 అని ఇచ్చాను కాబట్టి ఏం చేస్తుందిరా అంటే ఇండెక్స్ 1 దీన్ని ఏమంటారు అంటే స్టార్టింగ్ పొజిషన్ అంటాం, స్టార్ట్ అంటాం. ఇదేంట్రా అంటే ఎండ్ అంటాం. ఇక్కడ ఏమిచ్చాను నేను 1 అంటే స్టార్టింగ్ 1 నుండి 2 అని చెప్పేసి ఎండ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆ అరేలో ఎంత అయితే ఉందో ఆ లాస్ట్ సైజ్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందిరా అంటే ఫస్ట్ ఇండెక్స్ నుండి చివరి ఇండెక్స్ వరకు ఎందులో అరేలో పెడుతుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటి ఇక్కడేనా, అక్కడ నుండి చివరి దాకా అంటే ఎంత ఇదంతానా. సో ఆ ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి అరేలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇలాగా పైథాన్లో అయితే ఇలా రీడ్ చేస్తాం. మనం జావాలో మాట్లాడదాం. జావాలో అయితే ఏం చేస్తాం రా అంటే నేనేం చెప్పాను ఒక ఇంటిజర్ రీడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం ఆ స్కానర్ క్లాస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడతామా జావాలో అయితే. సో అంతే, ఫస్ట్ నువ్వు నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడావంటే ఈ మొత్తం స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ నుండి ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో వస్తుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 5 ఏనా, ఆ 5 అన్నది ఇందులో వచ్చేస్తుంది. ఈ 5 అన్నది ఏంటి సైజ్ ఏనా. సో నేనేం చేస్తున్నాను రా అంటే ఈ సైజ్ వరకు నేను ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తాను. ఈ మొత్తం సైజ్ వరకు కాదు, గుర్తుపెట్టుకోండి బాగా వినండి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ నేను రీడ్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ ఎలిమెంట్ సైజ్ వరకు నేను ఇటరేట్ చేస్తున్నాను. ఈ మొత్తం సైజ్ ఎంత 1 2 3 4 5 6 నేను 6 వరకు ఇటరేట్ చేయట్లేదు, ఫస్ట్ ఎలిమెంట్ సైజ్ వరకు ఇటరేట్ చేస్తున్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 5 కదా. సో నేను 5 వరకు ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తాను అనమాట. సో ఏం చేస్తున్నా 5 వరకు ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నా ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి ఇస్తున్నా. అంటే ఫస్ట్ టైం ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది ఇందాక ఇది ఆల్రెడీ రీడ్ చేస్తాం కాబట్టి 5ని నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 1 కదా. సో ఈ 1 రీడ్ చేస్తుంది. ఈ 1 రీడ్ చేసి వెళ్ళి ఇందాక మనం ఏం చేసాం అలాగే ఆ రీడ్ చేసుకొని అరే ఆఫ్ 0లోకి వెళ్ళి స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది నెక్స్ట్ టైం ఫర్ లూప్ ఇటరేట్ అయినప్పుడు ఏం చేస్తుంది ఇందులోకి వస్తుంది వెళ్ళి అరేలో పెడుతుంది. అలా ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని వెళ్ళి అరేలో పెడుతుంది అనమాట. అర్థమైందా? అంటే ఫస్ట్ ఎలిమెంట్ సైజ్ ఇచ్చి మిగతావన్నీ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఇలా రీడ్ చేసుకుంటాం మనం. సో మనం ఒకసారి దీన్ని రన్ చేసి అయితే చూద్దాం. ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే మీకు కూడా అర్థమైంది అనమాట. సో ఇక్కడ ఏం చేశాను నేను ఫస్ట్ ఆ ఇంటీజర్ని రీడ్ చేసుకుంటున్నా, తర్వాత అరేని తీసుకొని మిగతా అన్ని అరేలో వెళ్ళి పెట్టుకుంటున్నాను కదా. సో నేను దీన్ని రన్ చేసి అయితే చూస్తాను. నేను ఇప్పుడు నేను దీనికి వాల్యూస్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఏమి ఇచ్చాను నేను సైజ్ ఇస్తా 5, తర్వాత అరే ఎలిమెంట్స్ ఇస్తా 1 2 3 4 5 ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా 1 మన అరే ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 5 ఇక్కడ చూసారా నంబర్, దాని తర్వాత ప్లస్ని ప్రింట్ చేశాను కాబట్టి మీకు ప్రాక్టికల్గా చూడడానికి అర్థం కావడం కోసం నేను ప్లస్ని ప్రింట్ చేశాను పక్కన. ఇక్కడ చూసారా మన అరే ఎలిమెంట్స్ మాత్రం వచ్చాయి ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా.
అర్థమైందా? సో ఇలాగనమాట, ఇలా అయితే రీడ్ చేసుకుంటాం మనం. ఒకసారి దీన్ని పైథాన్లో అయితే రీడ్ చేసి చూద్దాం ఒకసారి. సో నేను దీన్ని రన్ చేసి చూస్తాను. ఇక్కడ స్టార్ ఏంటని చెప్పేసి కంగారు పడకండి, ఈ స్టార్ గురించి కూడా చెప్తాను, ఈ స్టార్ ఎందుకు వాడనా అని చెప్పేసి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి, మన సైజ్ ఇస్తా 5, తర్వాత ఎలిమెంట్స్ 1 2 3 4 5 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా మన ఎలిమెంట్స్ అన్ని వచ్చాయి. ఏంటి 1 2 3 4 5 అయితే వచ్చాయి. ఇక్కడ స్టార్ ఇచ్చాను, ఇక్కడ నేను స్టార్ ఇవ్వలేదు అనుకోండి. సరే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. స్టార్ ఇవ్వకుండా నేను అరేంజ్ ప్రింట్ చేశాను అనుకోండి. ఇప్పుడు మన 5 1 2 3 4 5 ఇచ్చానా, రన్ చేసి చూస్తే ఇక్కడ ఇందాకడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే ఇటు చూడండి ఒకసారి. ఇందాక మనం ప్రింట్ చేసినప్పుడు ఏమొచ్చాయి, 1 2 3 4 5 వచ్చాయి. ఆ స్టార్ తీసేసి ప్రింట్ చేస్తే ఏమొస్తున్నాయి, 1 2 3 4 5 ఇలా వస్తుంది. అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి, స్క్వేర్ బ్రాకెట్సా, మధ్యలో కామాసా. ఇందాక ఇక్కడ కామర్స్ కూడా లేవు అనుకుంటా, ఆ కామర్స్ లేవు ఇక్కడ. ఓకేనా? దానికి తేడా ఏంట్రా అంటే, అక్కడ ఏం చేస్తున్నాను, ఒక్కొక్కసారి అవుట్పుట్ లేడు ఎలా అడుగుతాడంటే జస్ట్ ఇలా నంబర్స్ మాత్రమే ఇస్తాడు, స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వకుండా జస్ట్ నంబర్స్ మాత్రమే ప్రింట్ చేయమనేసి అడుగుతాడు. ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడు రా అంటే, ఇలా అరేస్తో పాటు నాకు ప్రింట్ చేయండి రా అంటాడు. సో ఇలా ప్రింట్ చేయమంటే నార్మల్గా ప్రింట్ చేసేస్తాము. ఇలా ప్రింట్ చేయాలంటే ఇక్కడ స్టార్ పెట్టామనుకో, ఆ స్టార్ ఏం చేస్తుంది అంటే మొత్తం అన్నింటినీ పీకేస్తుంది అనమాట, ఓన్లీ నంబర్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. అది రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, మిక్స్డ్ ఇన్పుట్ అంటున్నాడు. అంటే ఒక ఇంటీజర్ ఒక స్ట్రింగ్ రెండు కలిపి వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 25 పక్కన నా పేరు వచ్చింది అనుకోండి, 25 DK అని. 25 DK అంటే నా ఏజ్ 25 కాదు, నా ఏజ్ 22 ఇంకా. ఓకేనా? 25 DK అని వచ్చింది అనుకోండి, అంటే ఇదంతా ఒకటేసారి వచ్చింది అనుకోండి. దీన్ని ఎలా రీడ్ చేస్తారు అంటే, ఎలా రీడ్ చేస్తాం మనం జనరల్గా ఒక ఇంటిజర్ని రీడ్ చేయాలంటే ఏం చేస్తాం, అలాగే రీడ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఒక స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలో అలాగే రీడ్ చేస్తాం. ఇలా మిక్స్డ్ ఇచ్చినా కూడా ఒక స్పేస్ సపరేటర్లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం పైథాన్లో చూస్తాం. కాబట్టి మన ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ మనం పైథాన్లో చూద్దాం. మనకి ఇన్పుట్ ఎలా ఇచ్చాడు, 25 DK అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, మనము ఇలా గ్రూప్గా ఇచ్చిన వాటిని పైథాన్లో ఏం చేస్తాం, స్పేస్ సపరేటెడ్గా ఇచ్చినప్పుడు స్ప్లిట్ కొడతాం. సో ఏం చేశాను, ఇక్కడ కూడా నేను స్ప్లిట్ కొట్టాను. స్ప్లిట్ కొట్టిన తర్వాత ఏం చేస్తున్నాను, ఫస్ట్ దాన్ని ఏజ్కి అసైన్ చేస్తున్నాను, సెకండ్ దాన్ని నేమ్కి అసైన్ చేస్తున్నాను. తర్వాత ఏంటి, ఇది అన్నది ఏం చేస్తుంది, స్ట్రింగ్ రూపంలో రీడ్ అయిపోతుంది, ఇది స్ట్రింగ్ రూపంలో రీడ్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేస్తాను రా అంటే, ఇది ఇంటిజర్ కదా. సో మనం పైథాన్లో ఒక స్ట్రింగ్ని ఇంటిజర్లో మార్చాలంటే ఏం చేస్తాం, ఇంట్ ఆఫ్ ఆ స్ట్రింగ్ ఇచ్చేస్తాం. ఆ స్ట్రింగ్ ఏంటి, ఏజ్ కదా. సో ఇంట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చేసాం అనుకో, ఆ 25 అనేది స్ట్రింగ్లో ఉంది కదా, ఇంటిజర్లోకి మారిపోయింది అనమాట. సో ఇలాగా ఒక ఇంటిజర్ ఒక స్ట్రింగ్ని మనకి ఇన్పుట్గా ఇచ్చాడు అనుకోండి, రీడ్ చేయడం పైథాన్లో అయితే ఇలాగనమాట. రెండింటిని రీడ్ చేస్తాం, స్ప్లిట్ కొడతాం, ఆ స్ట్రింగ్లో రీడ్ అయిన దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తాం. ఇది ఓకే. ఇప్పుడు అసలు ఏంటి జావాలో ఉంటుంది. అదే మనం జావాలో రీడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మనం స్ప్లిట్లు ఇట్లా అని అక్కర్లేదు, ప్రస్తుతానికి డైరెక్ట్గా రీడ్ చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ దాన్ని డైరెక్ట్ రీడ్ చేసుకుంటుంది. ఎలా రీడ్ చేసుకుంటుంది, ఒక ఇంటిజర్ రీడ్ చేయాలంటే ఏం చేస్తుంది, ఎస్సీ.నెక్స్ట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి వాడుతున్నాం కదా. సో ఇలా ఇచ్చామంటే అది రీడ్ చేసుకుంటుంది అనమాట. సెకండ్ అంటే ఒక స్ట్రింగ్ వస్తుంది కదా, సో స్ట్రింగ్ ఎస్సీ.నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి వాడుతున్నాడు కాబట్టి ఈ స్ట్రింగ్ని కూడా రీడ్ చేసుకుంటుంది. దీన్ని మనం రన్ చేసి చూద్దాం మీకు అర్థం కావడం కోసం. సో నేను దీన్ని రన్ అయితే చేస్తాను నేను. సో ఫస్ట్ 25 స్పేస్ DK అని ఇచ్చాను అనుకోండి, చూసారా 25 స్పేస్ DK అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. అదే మనం పైథాన్లో అనుకోండి, ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తాను. నేను ఏమని ఇవ్వాలి, 25 స్పేస్ DK అని ఇవ్వాలి. నేను ఎంటర్ కొట్టానంటే చూసారా 25 స్పేస్ DK అని చెప్పేసి రీడ్ చేసుకుంది. సో ఇక్కడ మనకు ఆ ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకుంది కదా, అంటే ఒక ఇంటిజర్ని ఒక స్ట్రింగ్ని అయితే రీడ్ చేసుకుంది. ఇక్కడ చూసారా మనం ఏం చేసాం, ఇంటిజర్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ దీన్ని కమెంట్ చేస్తాను. కమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏమిస్తాను రా అంటే, ఏజ్ అని ఉంది కదా, మనం జనరల్గా ఏదని టైప్ ఏంటో తెలుసుకోవడానికి మన పైథాన్లో ఏముందిరా అంటే టైప్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చామనుకో, టైప్ ఆఫ్ ఏజ్ ఇచ్చానంటే నేను DK అని ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకో, టైప్ ఆఫ్ ఏజ్ అన్నది ఏంటి, ఇక్కడ STR అంటే స్ట్రింగ్ అని. చూసారా ఇందాక ఇక్కడ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ కొట్టాడు కాబట్టి అంత స్ట్రింగ్లా అదంతా ఒక స్ట్రింగ్లా తీసుకొని దాన్ని స్ప్లిట్ కొట్టింది అనమాట. ఇక్కడ ఏజ్ని చూసుకుంటే అది ఇంటిజర్లో రీడ్ చేయలేదు, ఒక స్ట్రింగ్లో రీడ్ చేసింది. అందుకే ఏం చేసాం, దాన్ని ఇక్కడ ఇంటిజర్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తాను. 25 DK అని ఇచ్చి నేను రన్ చేశాను అనుకో, ఇప్పుడు చూసారా ఇంట్ అని చెప్పేసి వచ్చింది. అంటే
ఆ స్ట్రింగ్ ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేసిందని కదా అర్థం. ఇప్పుడు మనం మన ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, మ్యాట్రిక్స్ 2D అరే ఇన్పుట్ అంటాడు. అంటే ఒక 2D అరేని మనం ఇన్పుట్ గా తీసుకోవాలి. ఇది ఎక్కడ అడగరు, మాక్సిమం అడగరు, బట్ ఇది కూడా తెలుసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి చెప్తాను చూడండి. ఒక 2D అరేని ఇన్పుట్ లో ఎలా తీసుకోవాలి, జావాలో ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్. ఎందుకంటే జావాలో కొంచెం సింపుల్ కాబట్టి తీసుకోవడం. ఇక్కడ మనకు ఇన్పుట్ అన్నది ఎలా వస్తుంది అంటే లైక్ 3,3 అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, 1 2 3 4 5 6 7 8 9 మనకి ఇన్పుట్ అదే ఇలా వస్తుంది అనమాట. అంటే ఇదేంటి, రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేంటి కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 3 rows 3 columns అనే కదా, 3 rows 1 2 3 3 columns 1 2 3 అలాగనమాట. ఇన్పుట్ అయితే ఇలా ఇస్తుంది మనకు. దీన్ని ఎలా రీడ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ దీన్ని అయితే ఎరేస్ చేస్తాను ఒక్క నిమిషం. ఫస్ట్ ఏమొస్తుంది మనకు, రోస్ కాలమ్స్ వస్తుంది కదా. సో మనం ఏం చేస్తాం, జావాలో ఒక ఇంటీజర్ ని, అంటే అన్ని ఇంటీజర్స్ కదా, సింగిల్ ఇంటీజర్స్ కదా. సో సింగిల్ ఇంటీజర్ ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఎస్సీ.నెక్స్ట్ అని చెప్పేసి వాడతాం. సో ఫస్ట్ 3 అనేది ఇందులో వచ్చేసింది. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నాను, నేను మళ్ళీ ఎస్సీ.నెక్స్ట్ అని చెప్పేసి వాడుతున్నాను. అప్పుడేమంది, కాలమ్స్ వచ్చేస్తాం, నెక్స్ట్ 3 కూడా ఇక్కడ వచ్చేసింది. తర్వాత ఏం చేస్తున్నాను, మన అరే ఎలిమెంట్స్ అన్ని వస్తాయి కదా, మ్యాట్రిక్స్ రూపంలో వస్తాయి కదా. సో వాటిని ఏం చేస్తున్నాను రా అంటే, మనం జనరల్గా మనము ఎలా ఒక మ్యాట్రిక్స్ ఇలా ఉందనుకోండి, ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 చెప్పేసి ఇలా ఉన్నాయి మన ఎలిమెంట్స్. మనం ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పేరు అన్నది ఉంటుంది అనమాట. ఆ పేరు ఎలా అంటే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ప్లేస్ యొక్క పేరు ఏంట్రా అంటే 0,0, ఈ ప్లేస్ యొక్క పేరు ఏంటంటే 0,1, ఇది 0,2, దీనిది 1,0 1,1 1,2, దీనిది ఏంట్రా అంటే 2,0 2,1 2,2. అర్థమైందా? ఇలా కొన్ని పేర్లు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ 0,0 అంటే ఏంట్రా అంటే 0th row 0th column అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఏంటి, 0th rowలోనే ఫస్ట్ కాలం అని చెప్పేసి అర్థం, 0th rowలోనే సెకండ్ కాలం అని చెప్పేసి అర్థం. అంటే ఇక్కడ ఇండెక్స్ అంటే 0 ఉంటుంది కదా మనం స్టార్ట్ అవుతుంది అలా అనమాట. ఇదేంటి ఫస్ట్ రోలో 0th కాలం అని చెప్పేసి అర్థం, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం అని చెప్పేసి, ఫస్ట్ రోలో సెకండ్ కాలం, సెకండ్ రోలో ఫస్ట్ 0th కాలం, సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ రోలో సెకండ్ కాలం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అయితే ఉంది కదా. సో ఏం చేస్తున్నాను రా అంటే, ఒక ఫర్ లూప్ తీసుకుందాం ఎక్కడ దాకా, రోస్ వరకు. ఇప్పుడు రోస్ అనేది 3 కదా, అంటే 3 వరకు ఇటరేట్ అవుతుంది అనమాట. అంటే 2 వరకు 0 1 2 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది ఆ ఫర్ లూప్ అన్నది. సెకండ్ ఫర్ లూప్ అన్నది ఇంకో ఫర్ లూప్ తీసుకున్నా. ఎందుకు, ఇంకో ఫర్ లూప్ అనేది ఏంటి, కాలమ్స్ వరకు ఇటరేట్ చేస్తున్నా. అంటే ఇక్కడ కాలమ్స్ అనేది మనకు 3 కదా. సో సెకండ్ ఫర్ లూప్ కూడా 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మనం ఇది వరకు అరే ఎలిమెంట్స్ ని మనము రీడ్ చేసుకోవాలంటే ఏం చేసాము, అరే ఆఫ్ ఐ అంటే ఏంటి, ఒక ఫర్ లూప్ పెట్టుకొని అరే ఆఫ్ ఐలోకి వెళ్ళి ఆ ఎలిమెంట్ ని స్టోర్ చేస్తున్నాం. ఐ అంటే 0 1 2 3 ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆ ఎలిమెంట్స్ ని పెడుతున్నాం. ఇప్పుడు ఏంటి, అక్కడ ఐ యొక్క ప్లేస్, అక్కడ అరే యొక్క ప్లేస్ ఏంటి 0 1 2 3 ఇలా ఉండేవి అక్కడ ప్లేసెస్. ఇక్కడ ఒక ఐ యొక్క ప్లేస్ ఏంటి 0,0 కానీ 1,1 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలరా అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాను, మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ జే అంటున్నా. అంటే ఏంటి, ఐ వాల్యూ ఎంత ఫస్ట్ లో 0, జే వాల్యూ ఎంత ఫస్ట్ లో 0. అంటే ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ప్లేస్ లో వెళ్ళి జే ప్లేస్ లో వెళ్ళి ఆ ఎలిమెంట్ ని స్టోర్ చేయమంటున్నా. ఇక్కడ ఫస్ట్ టైం లూప్ ఇటరేట్ అయినప్పుడు ఏంటి, ఎస్సీ.నెక్స్ట్ అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఈ 1 ఎక్కడ పెట్టమంటున్నా, వెళ్ళి ఐ జేలో ఉంటున్నా. ఐ ఎంత 0 ఫస్ట్, జే ఎంత 0. అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0,0 దగ్గరికి వెళ్ళి ఎలిమెంట్ ఎంత 1 కదా, ఈ 1 పెట్టు అంటున్నా. ఇక్కడ 1 ఉందా, సో 1 పెట్టేశాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ఫర్ లూప్ నెస్టెడ్ ఫర్ లూప్ కదా, అంటే ఈ ఫర్ లూప్ అంతా ఇటరేట్ అయిన తర్వాత అప్పుడు పైన ఫస్ట్ ఫర్ లూప్ అన్నది నెక్స్ట్ ఇటరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ జే అన్నది 1 అవుతుంది అనమాట. ఇప్పుడు 1 అయిన తర్వాత ఏం చేస్తుంది, లోపలికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 0, జే వాల్యూ ఎంత 1 కదా, 0,1 ప్లేస్ లోకి వెళ్ళి ఇప్పుడు ఎస్సీ.నెక్స్ట్ అంటే ఏమొస్తుంది 2 వస్తుంది. అంటే 0,1 ప్లేస్ లోకి వెళ్ళి 2 స్టోర్ అవుతుంది అనమాట. 0,1 ఇదేనా 2 స్టోర్ అయిందా, అలా అనమాట. ఐజే కాంబినేషన్స్ లోకి వెళ్ళి ఆ ఎలిమెంట్ ని స్టోర్ చేస్తాం. జావాలో అయితే ఇలా వెళ్ళి స్టోర్ చేస్తాం. ఇప్పుడు పైథాన్ గురించి మాట్లాడదాం. ఓకే, పైథాన్లో ఏమంటున్నా, ఇక్కడ నేను ఫస్ట్ దాన్ని స్ప్లిట్ కొడుతున్నాను. నేను వాడు ఇచ్చిన ఇన్పుట్ నేను స్ప్లిట్ కొట్టేస్తే ఏమైందంటే ఆ రోస్ కాలమ్స్ వచ్చేస్తాను నాకు. సో ఇక్కడ ఏంటి 3, ఇక్కడ 3 వచ్చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఈ మ్యాప్ అన్నది ఏం చేస్తుందిరా అంటే, ఇక్కడ స్ప్లిట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ స్ట్రింగ్స్ లో స్ప్లిట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం మ్యాప్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాం కదా, ఇదేం చేస్తుందిరా అంటే ఆ స్ట్రింగ్స్ ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తుందిరా అంటే రోస్ కాలమ్స్ మనకి ఇంటిజర్ లో అయితే కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ కింది ఈ ప్రాసెస్ ఏమంటామంటే లిస్ట్ కాంప్రహెన్షన్ అంటాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను, రోస్ వరకు ఇటరేట్ చేస్తున్నా.
రోస్ వరకు ఇటరేట్ చేసిన తర్వాత ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తుందిరా అంటే ఆ లైన్ అంతా ఇన్పుట్ గా తీసుకుంటది. ఆ లైన్ అంతా ఇన్పుట్ గా తీసుకొని స్ప్లిట్ కొట్టుకొని అవన్నీ లిస్ట్ లో పెట్టుకుంటది అనమాట ఇక్కడ. సో ఇలాగా పైథాన్ లో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని తీసుకొని వెళ్ళి ఆ మ్యాట్రిక్స్ లో పెట్టుకుంటాం అనమాట. ఆ మ్యాట్రిక్స్ ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ చేసేయచ్చు. ఒక స్టార్ ఎందుకు పెట్టాడు అంటే మొత్తం అన్ని లేపేసి జస్ట్ ఆ ఎలిమెంట్స్ ప్రింట్ చేయడానికి స్టార్ పెట్టాడు. స్టార్ లేకపోయినా పనిచేస్తుంది. సో అది భయ్యా మాక్సిమం ఇన్పుట్ గా తీసుకోవడానికి అయితే వీటి న్యూస్ చేసే మనం తీసుకుంటాం. దీని బియాండ్ అయితే మాక్సిమం వెళ్ళడు. సో ఇవి ఇలా ఇన్పుట్ తీసుకోవడం మీరు నేర్చుకున్నారంటే మాత్రం ఎగ్జామ్ మాత్రం దుల్లగొడేస్తారు. సరే మరి వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి మామ, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. రైట్ మామ, ఉంటా, బాయ్.